కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అపారమైన కృపచేత తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి జీవులలోంచి మా ప్రయాణమంతలో తోడుగా ఉండి ఇదిగో తండ్రి మాకు ఎంతో సంతోషదాయకంగా మా ఆత్మీయులైనటువంటి తండ్రి మీ యొక్క ప్రియులు మా యొక్క అన్నయ్యవారు మరి మా నుంచి తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి మాపై ఉన్న ఆత్మీయ బంధము చేత తండ్రి మరి పొద్దున్న నుంచి తండ్రి సాయంత్రం వరకు మాతో గడపాలని, మాతో జీవించాలని, మాతో సహసించాలని, మిమ్మల్ని తన పరిధిలో తండ్రి ఆరాధించాలని ఎంతో ఆసక్తి తండ్రి ఉన్నప్పటికీ మీకే తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇదే ప్రేమ, ఇదే యొక్క ఆప్యాయత మా జీవిత పర్యంతం కూడా మేము కొనసాగించగలుగుట కృప అందించమని కోరుకుంటూ మరెన్నో మార్లు తండ్రి మీ కుమారుడు వచ్చి మాతో సహవాసించి మేమును తండ్రి మరి మానికి వెళ్ళి సహవాసించి మీ విలువైన వాక్కులను తండ్రి పంచుకొనగలుగుటకు తండ్రి మీరే సహాయం చేస్తారని కోరుకుంటూ తండ్రి మరి నా ప్రియులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అన్నావు ఊళ్ళూరులో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకపరచుకొని ఇక్కడ కూడా వచ్చిన వారిని మన ముఖ్యంగా జ్ఞాపకపరచుకొని వినగలిగే చెవులను గ్రహించే మనసును మీ చిత్త ప్రకారంగా ప్రతి భాగ్యం ప్రసాదించి చెప్పనైన మాకు సమయోచితమైన జ్ఞానం దయచేయమని అర్థిస్తూ ఇదిగో తండ్రి ఆదరించేంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు పేట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరి ముందుగా మనందరికీ తండ్రి అయిన దేవునికి మరి తోటి ఆత్మీయ ప్రియులకి ఇప్పుడు వచ్చిన అందరికి క్రీస్తు పేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ఈరోజు మనం కరెక్ట్గా 30 నిమిషాలు చెప్తాను. ఎవరి గురించి చెప్పాలో, ఎవరి గురించి వినాలో, ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించే మాట్లాడతా, వాళ్ళ గురించే చెబుతా. చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఈ విషయాలు కనుక మనం మర్చిపోతే లేదా కొంచెం ధ్యాస అనేది విడిచిపెట్టిపోతే మన జీవితం అనేది అక్కడితో సమాప్తంగా అయిపోతుంది. ఇంకేం మాత్రం ఛాన్సే ఉండదు. ఓకేనా? ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎదుటిది ఏముంది, ఎలా ఉంది, ఎక్కడుంది అన్ని విషయాలు తెలిస్తే మనం దాన్ని చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా? భూమి మీద మనకు శత్రువులంటూ ఎవరైనా ఉన్నారయ్యా అంటే మనం చెప్పుకోవచ్చు, నాకు ఫలానా వాడి శత్రువు, నాకు ఫలానా వాళ్ళ శత్రువులు, నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు అని మనలో మన సర్వీనింగ్లో ఉంటాయి. నెక్స్ట్ మన దేశ పరిధిలోకి వెళ్తే ఇదిగో వేరే బాడ్ వాళ్ళంటే నాకు పడదు, లేదా వేరే రాష్ట్రం వాళ్ళంటే నాకు పడరు, వేరే దేశం వాళ్ళు నాకు వాళ్ళే మన శత్రువులని పాకిస్తాన్ని, అమెరికాని శత్రువులుగా భావించి ఇలా చేసేస్తుంటారు. భూమి అంటేనే ఒకటి, అంతే. విభాగించబడిన ఈ దేశం ఇంత, ఈ దేశం ఇంత అని విభాగించబడింది తప్ప భూమి మీద శత్రువులు అంటూ ఎవరు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒకే తండ్రి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే, ఒకే తండ్రి గర్భం గుండా వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా ఎవరైతే ఆదాము అందరికి పితరుడు తండ్రి అయితే ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరూ పిల్లలు. ఈ భూమి మీద ఫలానా శత్రువులు అనడానికి ఛాన్స్ లేదు. కొంచెం సైలెంట్లో వేసుకోండి. ఎవరైనా మొబైల్స్ ఉంటే కూడా సైలెంట్లో వేసుకోండి. అలా భూమి మీద మనకుండే వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తాం. అయితే నిజంగా మనకు భూమి మీద శత్రువులు ఉన్నారయ్యా అంటే భూమి మీద శత్రువులు ఎవరు మనకు మనుషులలో లేరు. ఎందుకు లేరయ్యా అంటే అసలు మనమంతా అన్నదమ్ములమే కానీ శత్రువులము కాదు. అయితే మనకు ఒకడున్నాడు శత్రువు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 కొంచెం స్పీడ్గా ఉండి చదువు. తక్కువ సమయంలో ఎక్కువ వేయిన మాటలు ధ్యానించడానికి మనం కృషి చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 8వ వచనం చదవండి. పెద్దలు లేడా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన, ఎవరి విరోధి? ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? నా విరోధి అనటం లేదు, మీ విరోధి. మీ విరోధి అయిన వాడెవడు? అపవాది, దుష్టుడు, సాతాను, క్రూరమృగం, ఘటసర్పం, దయ్యం. వీడికి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో వీడు మనకు విరోధట, ఒక శత్రువు అంట. వీడికి మించి ఇంకా మన శత్రువులు భూమి మీద ఎవ్వరు లేరు. ఎందుకంటే మనల్ని నాశనం చేసే వాళ్ళని మనం శత్రువులుగా భావిస్తాం తప్ప మనకి మేలు చేసే వాళ్ళని శత్రువులుగా మనం భావించాం. ఇప్పుడు వీడి నాశనం నిజంగా మనల్ని నాశనం చేయాలని కోరుకుంటాడా? వాడు రాత్రనక పగలనక బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు.
మనమంతా పగలంతా పనిచేసి నైట్ పడుకుంటాం, లేదా నైట్ అంతా పనిచేసి పగలు పడుకుంటాం. కానీ వీడి యొక్క అతిశయం ఏంటి, వీడి యొక్క ధ్యాస ఏంటి, రాత్రనక పగలనక తిరుగుతూనే ఉన్నాడట. వాడి యొక్క స్వభావం ఎలా ఉంది అంటే, సింహం ఉంది కదా, సింహం ఒకసారి గర్జిస్తే 2 కిలోమీటర్ల దాకా వినపడుతుంది శబ్దం. ఆ శబ్దానికి ఆ యొక్క జింక పిల్ల కానివచ్చు, మేక పిల్ల కానివచ్చు బెదిరిపోవాల్సిందే, లొంగిపోవాల్సిందే. అంత షార్ప్ లో ఉంటది దాని శబ్దం. అపవాది కూడా అలాంటి గర్జనతోనే ఉన్నాడు. ఈ సాతాను కూడా మిమ్మల్ని మింగివేయాలని, మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని దేవునికి కాకుండా తన వలలో చిక్కించుకొని నిత్య నరకానికి పంపించాలని ప్రయత్నం చేస్తూ రాత్రి పగలు గ్యాప్ లేకుండా, రాత్రి పగలు ఏమాత్రం ఇది విశ్రాంతి లేకుండా, అసలు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తూనే ఉన్నాడు. వీడు ఆది నుంచి ఇలా ఉన్నాడా, లేకపోతే ప్రారంభంలో ఏమైనా మంచిగా ఉన్నాడా అని ఆలోచిస్తే, ఆదిలో వీడొక దేవదూత. దూతలు అనగా సేవకులైన ఆత్మలు, మనకు సేవ చేసేవాళ్ళు, మనకు ఉపకారం చేసేవాళ్ళు, మనకు సమాచారం ఇచ్చేవాళ్ళు, మనకు సహాయం చేసేవాళ్ళు, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేవాళ్ళు, మనం చనిపోయేటప్పుడు మనల్ని తీసుకు వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎవరంటారు తెలుసా? సేవకులైన ఆత్మలు అంటారు. ఇలా సేవకై నిర్మింపబడిన ఈ దూత ప్రధానంగా ఉన్నాడు. వీడు కూడా మంచివాడుగా ఉన్నాడు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉంటున్నప్పుడు కానీ ఒక దురాశ పుట్టింది. ఏమని? ఎప్పుడు దేవుడే సింహాసనం, దేవుడే కూర్చొని నేను కూడా కూర్చుంటే బాగుంటది కదా, ఎప్పుడు దేవుని మాటే వినాల, మన మాట వింటే కూడా బాగుంటది కదా అని ఆలోచించి అప్పటికి కొంచెం మనసులో ఉంచుకొని, ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన తర్వాత మానవుణ్ణి సృష్టించాలా నిలబెట్టి, ఇదిగో మీరు ఈ యొక్క నా పిల్లలకు సేవ చేయాలని చెప్తాడు. మండిపోతాడు వాడికి అప్పుడే స్టార్ట్. నీకు సేవ చేస్తున్నా, నీ కుమారునికి యేసుక్రీస్తుకి సేవ చేస్తున్నా, నీ పరిశుద్ధాత్మ దేవునికి సేవ చేస్తున్నా, పరలోకంలో నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట వింటూ నేను శుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. మరలా భూమి మీదకి వెళ్ళి మరలా నీ పిల్లలకు చేయాలా? నేను చేయనంతే. నాకు కూడా ఒక సింహాసనం కావాలి, నాకు కూడా నీడ ఉండే ఒక స్థానం కావాలి. నీ పక్కన కుడి పక్కన ఒక యేసుక్రీస్తు ఎడం పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడో నా పక్కన కూడా అలా ఉండాలి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. మిగతా భాగాలన్నీ కూడా తర్వాత భాగంలో మనం ఖచ్చితంగా ఆలోచిద్దాం. అలా ఈ దేవుడైతే అలా ఉన్నాడు, వీడు కూడా అలా అని కోరుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి, ఇదిగో ఖచ్చితంగా నాకు కావాలంటే కావాలి సింహాసనం అని దేవునితో పెనుగులాట పెట్టుకొని యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదవండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలను ఆగట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆగట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని నిలువలేకపోయిరి. పరలోకమందు సింహాసనం కావాలని దేవునితో యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలవలేక ఓడిపోయి భూమి మీదకు త్రోసివేయబడ్డారు. మనకు శత్రువు మనకి ఎలా అయ్యాడో ఆలోచిస్తున్నాం మనం. అపవాది దేవదూత, మనకు సేవ చేసేవాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు, మనం చనిపోతే మనల్ని తీసుకువెళ్ళేవాడు, ఇదిగో మనం ప్రమాదంలో ఉంటే మనల్ని రక్షించేవాడు. అలాంటి ఈ దూత ఎలా మనకు శత్రువుగా మారడయ్యా అంటే, సింహాసనాన్ని ఆశించి దేవుడు ఉండే స్థానాన్ని కోరుకొని ఏం చేశాడు? దేవునితోనూ యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో గెలవలేక ఓడిపోయి భూమి మీదకు త్రోయబడ్డాడు. భూమి మీదకి ఎలా త్రోయబడ్డాడు తెలుసా? భూమి మీద త్రోయబడిన తర్వాత తన పిల్లలందరినీ దేవుడు పుట్టించిన తర్వాత వాడి కసి అస్సలు ఎక్కడ తగ్గలేదు, వాడి కోపం ఎక్కడ తగ్గలేదు. దేవుడు వాడికి మరలా కొన్ని సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు ఇచ్చి భూమి లోపల, భూమి యొక్క అంతర్భాగాల్లో దాచిపెట్టి వీడు మారాడేమో అని మరలా 1000 సంవత్సరాల తర్వాత బయటకు తీస్తే మరలా ఎలాంటి రంగ ప్రవేశం చేశాడో తెలుసా వాడు? ఒకసారి 12 చదవండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది
ఆలోచించండి. ఫైనల్ గా అపవాది సాతాను ఏమనుకున్నాడయ్యా అంటే ఎలాగైనా సరే నేను పరలోకమందు ఓడిపోయినకి ఎప్పటికీ నేను గెలవలేను కాబట్టి ఎలాగైనా సరే నా ఆయుష్ను పొడిగించుకోవాలి, ఇంకా నాళ్ళు బతకాలి. ఏం బతకాలంటే ఏం చేయాలంటే దేవుడికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. సృష్టిని కలిగిన తర్వాత మానవుల్ని పుట్టించాలి, పుట్టించిన తర్వాత భూమిని విస్తరింపచేయాలి, అభివృద్ధి చేయాలి, తన పిల్లలు తనతో రావాలి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అలాంటి ప్రణాళిక ఎవరికి తెలుసా? ఫస్ట్ సాతానుకు తెలిసిపోయింది. అలా సాతానుకు తెలిసిపోయిన వెంటనే అంటే ఈ భూమి మీద ఉండే తన పిల్లలంతా అభివృద్ధి చెందకుండా ఏం చేసేయాలి? భూమి మీద పరిశుద్ధులుగా జీవించాలి. అలా జీవిస్తేనే తప్ప పరలోకానికి మనం వెళ్ళలేం. పరిశుద్ధత లేకుండా వాళ్ళని చేయాలి. ఏం చేయాలి దాన్ని? అలా ఏం చేయాలని వాడు ఎంత కోపంతో ఉన్నాడు తెలుసా? కోపం కాదు, దాన్ని కోపానికి మించి వాడు ఎలా ఉన్నాడో ఇప్పుడు చెప్పండి. తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు. మన వీక్నెస్ ఏంటో వాడికి తెలిసిపోయింది, మన యొక్క బలహీనత ఏంటో వాడికి తెలిసిపోయింది, మనల్ని ఎక్కడ పడగొట్టాలో కూడా వాడికి తెలిసిపోయింది, ఎక్కడ మనల్ని పాపంలోకి నెట్టివేలా తెలిసిపోయింది. ఒక మాట చెప్పాలంటే దేవుని వీక్నెస్ పాయింట్ ని గుర్తించినవి. దేవుడికి ఉండే ఒక బలహీనత ఏంటో తెలుసా? మనం తప్పు చేసినా మనం మంచి చేసినా ఎలాగైనా సరే మనల్ని కాపాడుకోవాలనే తపన, ఆశ. అలాంటి ఆశని వీర్యం చేసుకున్నాడో తెలుసా? ఆసరగా చేసుకుని భూమి మీద క్రోధం గలవాడి వచ్చి ఎవరిని ఎలా నాశనం చెయ్యాలని తిరుగుచూ ఉన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళు, ఏ ప్రాంతంలో ఉన్నారో అని అలా ఎత్తుకుతుంటే ఒక్కసారి అలా సముద్రంలో వలేస్తే సముద్రంలో వేయబడిన వల తెగిపోయేంత చేపలు పడిపోయాయి తెలుసా? ఒకసారి వాడు గాలం గుచ్చితే ఆ గాలానికి మించి ఆ శకలు అంతలా బలవంతమైన పడిపోయిందో తెలుసా? అంత వేస్తున్నాడు వాడు, అంత మంచిగా వల వేస్తున్నాడు వాడు. మానవులందరినీ అలా గుచ్చి తన యొక్క ఉచ్చులో లాక్కుంటున్నాడు వాడు. ఇంత ఈజీగా వాడి చేతుల్లో పడిపోతున్నాడు ప్రపంచమే. ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఒకరినొకరిని కాల్చుకోవటం, ఒకరినొకరిని చంపుకోవటం, ఒకరినొకరు నరుక్కోవటం, ఒకరినొకరు బాంబుతో పేర్చి చంపుకోవటాలు, ఇలా శత్రుత్వాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఒక దేశం సరిగ్గా అవగాహన లేక యుద్ధానికి సిద్ధపడింది అనుకోండి. ఇప్పుడు అమెరికాతో యుద్ధానికి సిద్ధపడాలయ్యా అంటే అమెరికా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే అమెరికాలో ఉన్నంత వెపన్స్ ఏ దేశంలో లేవు. అంటే బాంబులు, తుపాకీలు ఆ దేశంలో ఉన్నాయని ఏ దేశంలో. అందుకే ఆ దేశం మీదకి ఎవరైనా వెళ్ళాలి అంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర అన్ని బాంబులు ఉన్నాయి. ఈ భూమిని మనం నివసిస్తున్నాం కదా, ఈ భూమిని 100 సార్లు తగలబెట్టచ్చండి. ఎన్నిసార్లు? 100 సార్లు బూరి చేయొచ్చు. అన్ని సార్లు పుట్టిన ఈ భూమి అన్ని సార్లు అంత వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళని జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉంది తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అన్ని తెలుసుకుంటే కానీ వాళ్ళని మనం యుద్ధం చేయాలి, లేదు గెలవలేం. అందుకోసం అమెరికాతో పెట్టుకోవాలంటే అంత ఆశామాష కాదు. రైట్, వాళ్ళ దగ్గర తెలిసిన వీక్నెస్ పాయింట్ నువ్వు తెలుసుకొని ఆ సైన్యం ఎంత ఉందో, ఆ వెపన్స్ అన్ని, ఆయుధాలు ఏమున్నాయి అన్ని తెలుసుకుని నీవు అపవాది బలం గురించి తెలుసుకోవాలి కదా, అపవాది వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి కదా, వాడి సైన్యం ఏంటో తెలుసుకోవాలి కదా. వాడి గూర్చి పూర్తిగా తెలియకే మనం వాడి వలలో పడుతున్నాం. వాడి గూర్చి మనకు సరిగ్గా అర్థం కాక వాడి ఉచ్చులో ఇరుక్కుపోతున్నాం. అలా ఇరుక్కుపోయి ఎలా ఉంటామంటే, చిన్న ఉదాహరణ చెప్పనా? ఆ ఉదాహరణ తమ్ముడు వీడియోలో కూడా యాడ్ చేస్తాడు. దేవుని చిత్తం అయితే ఒక మూల లేదంటే ఒక చెట్ల మధ్యలో తెల్లది జడపారి మాదిరిగా అల్లుకుంటుందా? అదేమన్నా కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపిస్తుంది. ఒక దోమనో ఒక ఈగనో, బాగా గమనించండి, ఒక దోమనో ఈగనో పాపం తనంతట దాను వెళ్ళిపోతుంటది. పాపం అలా వెళ్ళిపోతే వైట్ గా ఉండేది ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? పోయిన వెంటనే అలా దాంట్లో చిక్కుకుంటది.
చిక్కుకున్న తర్వాత ఇటు లాక్కున్నా రాలేదు, అటు లాక్కున్నా రాలేదు, ఇరుక్కుపోయింటది. అంటే తెలియదు పాపం దానికి, అది ఏదో ఒక వల అని దాంట్లో చిక్కుకుంటా అని తెలియదు, ఏదో యథార్థంగా వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో చిక్కుకున్న తర్వాత ఆ జడపారంతా మన తెలుగు భాషలో, మన పరిభాషల్లో అంటున్నాం, అచ్చమైన భాషలో ఏమంటారో మనకు తెలియదు, కానీ అది వచ్చిన వెంటనే అలా స్మూత్గా వచ్చి అలా వచ్చి అయిపోయింది. ఇక్కడ తప్పించుకోలేదు, ఇక్కడ అసలు ఎక్కడ పోవడం మిస్ ఛాన్స్ లేదు. ఇక అలా వచ్చి దానికి ఆహారంగా దాన్ని మంచేసుకుంటారు. ఇది అర్థమైందా? ఆ వల వాడు ఉచ్చి అయితే ఆ వలలో చిక్కుకున్నది ఎవరో తెలుసా? మనమే చిక్కుకున్నాం. ఎందుకంటే మనకు తెలివంతే ఉంది, ఏముంది, ఎలాంటి ప్రమాదం ఉంది, అసలు ఏం కథ ఉంది, ఎటువంటి ధ్యాస ఉంది, అసలు ఏం చెయ్యాలి అని ఏ మాత్రం అవగాహన లేకుండా నేను వెళ్ళి మంచి దారి, నేను మంచి ఆలోచిస్తానని యథార్థంగా వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కున్న తర్వాత నువ్వు అటు కదలే ఇటు కదలే, అయిపోయింది. ప్రపంచాన్ని ఇలా ముట్టేసుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడు? అగ్నిలో నుండి కొందరు లాగినట్టు, ఆ అగ్ని ఏదో కాదు, వీడే సాతాను నుండి కొందరిని లాగినట్టు ఒక్క రక్షించండి. అందరు ఇరుక్కుపోయారు. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేం మనం చెప్పలేం. ఇరుక్కుపోయారు. అది ఇరుక్కుపోయిన వారిని మనం రక్షించాలయ్యా అంటే లేదా మనం కాపాడబడాలంటే ఏం చెయ్యాలి? వాడి వీక్నెస్ పాయింట్ ఏంటి? వాడి బలహీనతలు ఏంటి? వాడి యొక్క స్థాయి ఏంటి? వాడు ఎలా మనల్ని మోసగిస్తాడు? ఎలా మనపై వాడి యొక్క ప్రభావాన్ని చూపుతూ మనల్ని పతనం వైపు నడిపిస్తాడు? ఇది తెలియకనే మనం మోసపోతున్నాం. ఇవి తెలుసుకుంటే ఖచ్చితంగా మనం మోసపోం. ఏంటి ఆ పాశాలు అంటాం మనం, అవి మరణ పాశాలు కానివచ్చు, పరలోక పాశాలు కానివచ్చు. అయితే సాతాను యొక్క పాశములేంటి? వాడి యొక్క మార్గాలు ఏంటి? ఈరోజు ఒక సైన్స్ గురించి చదవాలంటే ఇదిగో ప్రకృతి గురించి వెళ్ళి పరిశీలించి సైన్స్ అంటే నీకేమో అర్థమవుతుంది. ఒక గుండె గురించి నువ్వు ఆలోచించాలి, కార్డియాలో అనే ఒక సంస్థ ఉంటది, దానికి ఒక కోచింగ్ ఉంటుంది, దాని గురించి వెళ్ళి చదువుకో, నీకు వచ్చేసి నువ్వు డాక్టర్ అయిపోతావు, ఎంబీబీఎస్ అయిపోతావు. అది న్యూరాలజీ అయినా, నువ్వు కార్డియాలజీ అయినా, ఏదైనా నీ శరీరంలో ఏదైనా నువ్వు చేయాలంటే ఒక 3 సంవత్సరాలు కోర్సు ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఎగ్జామ్ రాసి డాక్టర్ అయిపో. ఇదిగో కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది, పోలీస్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత కానిస్టేబుల్ అయిపో, తర్వాత నువ్వు లాయర్ అయిపో, తర్వాత నువ్వు కలెక్టర్ అయిపో. ప్రతిదానికి ఒక కోర్సు ఉంటుంది ముందు. ఆ కోర్సుని జయించిన తర్వాత నీకు ఒక అవకాశం అనేది ఉంటది. అయితే సాతాను జయించాలంటే, సాతాను గూర్చి మనం పరీక్ష రాయాలంటే ఏం చదవాలి, ఏం తెలుసుకోవాలి? వాడు బలహీనతలు ఏంటి? విచిత్రమైన క్యారెక్టర్ తెలుసా వాడిది? అందరిని పసుకొట్టచ్చు భూమి మీద, అందరినీ మనం ఈజీగా గుర్తుపట్టచ్చు భూమి మీద, అందరిని మంచి విషయాలు తెలుసుకోవచ్చు, అందరి పట్ల హుషారు కలిగి లేదా తెలియగలిగి జీవించవచ్చు. కానీ వీడి పట్ల మాత్రం అంత ఆశామాష కాదు. వీడికి ఒక పేరు రాయబడి ఉభయార్థ జీవి అని. మీకు అర్థం కాకపోవచ్చు. ఉభయార్థ జీవి అంటే బావిలో నీళ్ళు ఉంటాయి, గడ్డ మీద ఎండిపోయిన మట్టి ఉంటది. అంటే బావిలోకి వెళ్ళినా జీవించగలదు, వచ్చి గడ్డ మీదకి వచ్చినా కూడా జీవించగలదు. ఆ జీవి ఏంటి? ఎస్, వెరీ గుడ్, కప్ప. అది వెళ్ళి నీటిలో జీవిస్తుంది, గడ్డ వేసిన తీస్తుంది. వీడు కూడా అంతే. మనల్ని నమ్మించి మోసం చేయడానికి నీలో దూరి అలా వచ్చి నిన్న మోసం చేస్తుంది. ఇంకొక క్రూరుడుగా ఉంటాడు కదా, వాడిలో క్రూర స్వభావంతో వెళ్ళి, క్రోధంతో వెళ్ళి వాడిని మోసం చేసి ఇద్దరిని మోసం చేయడానికి వాడు ఇక్కడ జీవిస్తాడు, అక్కడ జీవిస్తాడు. నటనాలలో ప్రథమైన నటుడు ఎవరయ్యా అంటే అపవాది. వాడు ఇటు మాట్లాడగలడు, అటు మాట్లాడగలడు. వాడికి ఇటు బలం ఏంటో తెలుసు, అంటే దేవుని బలం ఏంటో తెలుసు, ఇటు తన పిల్లలు ఏంటో, మన బలహీనతలు ఏంటో తెలుసు. అలా ఆట ఆడుకుంటున్నాడు మనలందరినీ అలా ఆట ఆడుకుంటున్నాడు వాడు. అంత వాడు చిప్పుపోయి వాడు ఆనందంతో గంతలేస్తున్నాడు తెలుసా. హబక్కూకు 1:15 ఉంటది. వాడు మనలందరినీ గుచ్చి లాగి గంతులు వేస్తున్నాడు తెలుసా. అంత ఆనంద బాష్పాలతో, ఆనంద సంతోషాలతో వాడు అంత ఉల్లాసంతో ముందుకెళ్తున్నాడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. మనం ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్లో అలా సిద్ధపరిచిన తర్వాత అందరూ ఇరుక్కుపోయితే దోమ గాని, ఈగ గాని, ఏదో ఒక పురుగు గాని,
అంత ఆనందం ఉంటే దానికి ఇంకెక్కడ పోతాడు, వీడు ఎక్కడ పోలేడు. ఈ రోజు కొంచెం తినొచ్చు, రేపు కొంచెం తినొచ్చు, రోజు మన చేతిలో ఉంటాడు కదా ఎప్పుడు ఆయన ఆహారం తినొచ్చని. ఆ యొక్క జీవికి అంత ఆనందం, ఆ జీవికి అంత ఆనందం అయితే అపవాదికి కూడా అంత ఆనందం ఉంది. ఇప్పుడు మనం ఇరుక్కుపోయాం, ఇంకా బెస్ట్ మనం చనిపోలేదు. ఆ వలలో అయితేనే ఇరుక్కున్నాం కానీ ఇంకా చనిపోలేదు మనం, ఇంకా వాడు మనల్ని బింగి వేయలేదు. అంటే మన యొక్క మరణం అనేది మన దరిదాపులకు ఇంకా రాలేదు. అయితే మనం జాగ్రత్త పడవలసింది ఒకటి ఉంది, అయితే తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 11వ వచనం చదువుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 11వ వచనం. నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోస పరచకుండున్నట్లు మీ నిమిత్తము సముఖమునందు క్షమించి ఉన్నాను. ఏమట? బాగా ఆలోచించండి మీరు. ఏమంట? సాతాను తంత్రాలు మనకు తెలుసు, అంతరాలు బాగా తెలుసు మనకి. కాగితాలు అంటాం కదా, జ్వరం వస్తే కట్టడం, తగ్గొస్తే కట్టడం, ఏదో పిల్లలు ఏడిస్తే పోరు పెట్టుకుందని కట్టడం, ఏదో వీక్నెస్ గా జ్వరం పడి వీడొచ్చి ఏదో బాడీలో ఏదో ఒక లోపంతో బాధపడితే ఏదో ఒకటి వచ్చిందని వీడికి ఒక దారం కట్టేయడం, అంటే అంతరాలు తెలుసు మనకి. మంత్రాలు తెలుసు ఎవరికైనా? మంత్రాలు. అందరు హిందువులు పెళ్లి చేసుకుంటారా? చూసారు హిందూ పెళ్లిళ్ళలో? ఆ హిందూ పెళ్లిల్లో ఆ తాళి కట్టినప్పుడు ఆ పంతులు గారు ఏం చేస్తారు? మంత్రాలు చదువుతాడు. తర్వాత టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ లో పూజారి ఆరాధిస్తున్నప్పుడు ఏం చదువుతాడు? మంత్రాలు తెలుసు, అంతరాలు తెలుసు. మరి తంత్రం అంటే ఏంటి? తంత్రం అంటే ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి తంత్రం అంటే? ఇది తెలియకే మనం మోసపోతున్నాం, ఇది తెలియక వాడికి ఉచ్చులో మనం ఇరుక్కుపోతున్నాం. అంతా దేవుడే కదా, అంతా మంచే కదా, ఏదో ఒక చోట ఉంటే నమ్ముకుంటే సరిపోతుంది కదా, ఏదో ఆదివారం అయితే సరిపోతుంది కదా, ఏదో ఒక్క రోజు మనం దేవుడు ఉంటే చాలు కదా అని ఇలా నామకార్థంగా వెళ్ళిపోయి వాడి వలలో ఇరుక్కుపోయి వాడి యొక్క కబంధస్తాల కింద మనం బలైపోతున్నాం రోజు రోజుకు. తెలుసా? మంత్రం వినపడుతుంది, అంతరం అనేది కనపడుతుంది, తంత్రం అనేది కనపడదు, వినపడదు. అటువంటి శక్తి ప్రభావం అది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. అంతరాలు ఎవరో చదివితే వినపడతాయి, తంత్రాలు తాయితాలు ఎవరో కడితే కనపడతాయి. అయితే సాతాను తంత్రం అది కనపడదు, వినపడదు. వాడు ఎలాంటి వాడు తెలుసా? వాయుమండల సంబంధి. వాడు ఒక శక్తి. వాడి శక్తి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అలా 5 కేజీలు బరువు ఎత్తావో తెలియదు కానీ వాడు 100 కేజీలు బరువు ఎత్తి పడేస్తాడు. అట్లా నువ్వు 1 కిలోమీటర్ని ఒక ½ అన్ అవర్ లో పరిగెడతావు, 1 కిలోమీటర్ని 1 మినిట్ లో పరిగెడతాడు. నువ్వు ఏదో సాధించాలని 1 సంవత్సరం ప్రయాణం చేస్తే వాడు 1 నిమిషంలో నేను అణిచివేస్తాడు. వాడు అంత కెపాసిటీ కలిగిన వ్యక్తి, అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి, అంతటి బలమైన వ్యక్తి. ఎందుకంటే వాడి యొక్క బలహీనతలు ఎలా ఉంటాయి అంటే అసలు కనపడో వినపడో, వాటిని గమనించుట అస్సలు అసాధ్యం. వాటిని గమనించిన వారు ఎవరున్నారు తెలుసా? అపోస్తలులు, శిష్యులు. వాడి తంత్రాలు ఏంటో తెలుసుకున్నారు, వాడి ఆశలు ఏంటో తెలుసుకున్నారు, వాడి కుయుక్తి ఏంటో తెలుసుకున్నారు, వాడి యొక్క తెలివితేటలు ఏంటో తెలుసుకున్న వారు లోకాన్ని వాడు జయించి పరలోకాన్ని కొట్టారు, భూలోకానికి ఒక రక్షణ భాగ్యాన్ని కల్పించారు. అయితే మరి నువ్వు నేను ఒక ½ అన్ అవర్ కాకుండా 1 అవర్ చెబితే ఎవరు కూర్చున్న చోట వాళ్ళే ఏమైపోతారు తెలుసా? ఇంకా ఎంతసేపు చెప్తాడు, ఏమిటో నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది, పడుకుంటే బాగుండే. ఒక 2 గంటలు చెప్పామనుకో ఒక్కొక్కరు దారి పడుతుంటారు. ఆలోచించండి, నిద్రను శరీర యొక్క వైఫల్యాన్ని జయించని మన ఎత్తున ఎంత బలమైన శక్తి ఉంది. వీటినే జయించలేని మనం ఇంత బలమైన వాడిని జయించగలమంటారా? 1 పూట 2 పూట్ల నిద్రనే అరికట్టుకోలేని మనం నిరంతరం మన కోసం ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా కష్టపడిన వాడిని జయించగలమంటారు?
అరే 1 వారము 2 వారాలు రాక మనల్ని మనమే రక్షించుకోలేని మనం అపవాది చేతిలో నుండి రక్షింపబడగలమంటారా? అసాధ్యం అది. మరి వాడిని జయించాలంటే వాడిని మనం వాడిపై ఆధిపత్యం చెలాయించాలంటే, లేదా వాడిని యొక్క జయించాలంటే, వాడి నుండి మనం తప్పించుకోవాలంటే వేరే అవకాశాలు, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. చెప్పాం కదా, ఏదో నువ్వు భూమిలో ఏదో ఒక ఉద్యోగం చేయాలంటే దానికి ముందు కొన్ని కోర్సులు ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని క్రమబద్ధమైన ఉంటాయి. ఇదిగో వీడిని జయించాలంటే వాక్యముని రెండంచుల ఖడ్గము కంటే వాడిది గలదై మన ముందు మన ముందు ఏం చేయాలి? మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చదువుతాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బాగా ఆలోచించండి. అపవాది ఎంత బలవంతుడో మిమ్ములు కూడా అంతకంటే బలవంతులుగా పుట్టించాను. మీకు తెలుసా? వాడిని నా నోటి ద్వారా కలగజేస్తే మిమ్మల్ని నా హస్తాలు, నా చేతుల ద్వారా కలగజేశాను. ఎంత పవర్ ఉంటుందో మీకు తెలీదా? జస్ట్ కూడా నేను పలకగా కలిగిన వాడు, నేను చేసి నేను కనగా మీరు వచ్చిన వారు. మీకు ఎంత సత్వం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది. మరి ఏంటి వాడిని జయించలేకపోతున్నాం మనం? ఏంటి వాడు ఉచ్చు నుంచి బయటకు రాలేకపోతున్నాం? ఇంకా పాపపు ఆలోచనలు, ఇంకా లోకపు ఆశలు, ఇంకా ఆ సంఘానికి రాకుండా, ఇంకా ప్రార్థన చేయకుండా, ఇంకా దేవుని మాటలు వినకుండా, ఇంకా దేవుని సన్నిధిలో ఆత్మీయ సహవాసం పట్ల, సహోదరుల పట్ల, సేవకుల పట్ల ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నావు? అంత బలవంతుడై ఉండగా అంత బలహీనుడుగా ఎలా మారావు? వాడు చాలా బలహీనుడు. వాడు చెప్పగా వచ్చిన వాడు, మనకు కనగా వచ్చిన వాడు. మనకి ఇంకెంత బలం ఉండాలి? ఆ బలమంతా పోయింది మన ఆశల వలన, అడియాశలై, మన కోరికల వలన, మన ఇచ్చకు వలన మనం మోసపోయి బలహీనులముగా అయిపోయాం. అరే తాగొద్దురా అంటే తాగి వాడి శరీరం ఏమైపోతుంది? వీక్నెస్ అయిపోతుంది. అప్పుడు ఒక 50 కేజీలు ఎత్తరా అంటే పాప ఎత్తండి కదా, అల్లాడుతుంది, అయిపోయి సెట్ అయిపోయి. ఒక 50 కేజీలు ఎత్తే నా కదా. ఎందుకు? తాగి శరీరం అనేది వీక్ అయిపోయింది. ఇంకోటి బరుగెత్తలేడు, పరిగెత్తలేడు, ఇంకోటి ఇంకేది చేయలేడు. మీరు ఎలా అయిపోయారు తెలుసా? లోకమనే ఆశలలో పరిగెత్తి వీక్నెస్ అయిపోయారు. మీకుండే బలాన్ని పోగొట్టుకున్నారు మీరు, మీకుండే శక్తిని పోగొట్టుకున్నారు మీరు. అయితే మరలా శక్తిని పునర్జింప చేయడానికి, మరలా నీకు అందింప చేయడానికి దేవుడిచ్చే ఆ యొక్క కవచం ఏంటి? శత్రువును జైకొట్టాలంటే వాడి యొక్క శక్తి ప్రభావం ఏంటో తెలుసుకున్న నీవు అపవాదిని జైకొట్టాలంటే ఎలాంటి రక్షణ కవచాలను ధరించుకోవాలి? ఎంత బుల్లెట్లు కొట్టినా కూడా మన శరీరం తగలకుండా ఉండాలంటే ఇదిగో ఒక కవచాన్ని ధరించుకోవాలి. ఎంత నరికినా కూడా మన శరీరానికి ఏం కాకూడదంటే అలాంటి రక్షక వస్త్రాలను మనం ధరించుకోవాలి. ఇప్పుడు సాతాను వాడు కంటికి కనపడిన వాడు, వాడు చెవికి వినపడిన వాడు. మరి వీడి పట్ల ఎలాంటి ఆయుధాలు ధరించుకోవాలి? చదరాలి. మీరు అపవాది తంత్రములను కనపడవు, వినపడవు, ఇవి ఎదిరించాలంటే, ఇవి తెలుసుకోవాలంటే, వీడిని జయించాలంటే, వీడి నుంచి మీరు బయటికి పడాలంటే, వీడి యొక్క వలలో ఉన్న వారందరూ మరలా బయటికి రావాలంటే, వీడి ఉచ్చులో నుండి మరలా గట్టకు రావాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. మీకు ఒక ఇన్ఫార్మ్ ఇస్తున్నా నేను. వాడు ఇటు దెబ్బ కొట్టినా, అటు దెబ్బ కొట్టినా, వాడు ఇటు నిన్ను కింద పడేసిన, అటు కింద పడేసిన, మరలా నిలబడే ఒక స్టాండర్డ్ ఇస్తున్నాను మీకు. వాడు బుల్లెట్తో కాదు కదా, రాజుతో కొట్టినా కూడా మీ శరీరానికి గించ గాయం తగలకుండా నిలబడే ఒక బెనిఫిట్ కలిగే ఒక వస్త్రాన్ని, ఒక షూట్ మీకు ఇస్తున్నా. పైనుంచి నువ్వు కింద పడి నీకు ఏం కాదు. నిన్ను ఎంత ఎత్తెత్తి నేను పడేసినప్పుడు నీకేమి అలాంటి ఒక వస్త్రాన్ని నీకు ధరింపచేస్తున్నా.
వాడు ఇటువైపు పొడుస్తాడా అటువైపు పొడుస్తాడు, నువ్వు భయపడకు భయపడకు భయపడకు. భయపడ్డావా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఒక బంతిని చూడు, నేను చాలా సార్లు చెప్పిన, ఒక బంతిని చూడు, ఆ బంతిని మనం అలా గోడ కొడతాం, అక్కడ అతుక్కుపోతుందా? అక్కడ అతుక్కుపోయేదంటే తెలుసా, ఎద్దులు గేదెలు ఏమేస్తాయి తిన్న తర్వాత ప్యాడ్, ఆ ప్యాడ్ ఒక ఉంట తీసుకొని అలా గోడకేస్తే మరలా రిటర్న్ వస్తుంది. అది అక్కడే అతుక్కుపోతుంది, అది మరలా రిటర్న్ రాదు. ఎందుకంటే ఒకసారి దెబ్బ కొట్టామంటే పడిపోయే క్యారెక్టర్ తప్ప అది మరలా తిరిగి లేసే అంత బలం శక్తి దానికి ఉండదు. అదే బంతిని చూడు ఒకసారి, నువ్వు ఎంత గట్టి కొడితే అంత స్పీడ్ లో మరలా రిటర్న్ వస్తుంది. నువ్వు కొడితే పేడ తప్పలో ఉండకూడదు, కొడితే ఎదురు తిరిగి నిలబడి సత్తా సమర్థులు కలిగిన బలవంతుల్లో నువ్వు ఉండు. వాడు నీకంటే ఎంత గట్టి కొడతాడో అంతకన్నా రెట్టింపు పవర్ ఉంది నీలో తెలుసా. వాడు ఎంత ఎక్కువగా నిన్ను పాడు చేయాలని నిన్ను ఎంతలా ఏది ప్రేరేపిస్తున్నా కూడా మరలా నిలబడే సత్తా సమర్థత నీలోనే ఉంది తెలుసా. లేదండి నేను అలా కొడితే అలా పడిపోతే నాకు ఏం తెలియదు అంటే నువ్వు పేడ తప్పే. నువ్వు బంతికుండే స్వభావాన్ని ధరించుకున్నావా, ఖచ్చితంగా వాడు ఎంత గట్టి కొడితే నువ్వు అంతా మరలా రిటర్న్ అంత స్పీడ్ గా నువ్వు ఎక్కడున్న చోటుకి అక్కడే వస్తావు. అలా రావటానికే సర్వాంగ కవచం అనే వస్త్రాన్ని ధరింపచేస్తాడు. నెక్స్ట్ ఎలాగా మనము పోరాడునది ఎవరితో కాదు, శరీరంతో. ఎందుకంటే కనపడే వ్యక్తులతో మనం బాగా పోరాడొచ్చు, బాగా తెలివితేటలతో, డబ్బుని వినియోగించి, కొన్ని వెపన్స్ ని వినియోగించి తెలివితో పోరాడచ్చు. వాడికి ఆ యుద్ధాల నుంచి మనం గెలవచ్చు. కానీ వీడి కంటికి కనిపిస్తాడా? కంటికి కనిపించడు. ఇప్పుడు కంటికి కనిపించని వ్యక్తితో పోరాటం ఉంది ఇప్పుడు నాదేనేది. అలా మనం అంతా ఇరుక్కుపోయిన పరిగెత్తి అలా ఆగిపోయాం. ఇటు చూసినా నీరులో, ఇటు చూసినా గమ్యం లేదు, మధ్యలో ఆగిపోయాం. ఏం చేయాలి? ఆసనం ఎందుకంటే సమయము కొంచెమే అని ఎవరిని మృంగుదాన్ని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదాన్ని ఎతుకుచూ తిరుగుచున్నాడు. వాడు బహు క్రోధం గల వాడే భూమి మీదకి వచ్చాడు వాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి మనల్ని ఎప్పుడు మింగి వేయాలని ఎదురు చూస్తూ మన గడప ముందుంటే అలా నువ్వు గడప దాటు అయిపోయింది. వెళ్ళిపోయి ఏ క్షణాన ఎప్పుడు ఎక్కడ నిన్ను ముంచేస్తాడో తెలియదు. రాత్రి అలా పడుకున్నప్పుడు వస్తాడో తెలియదు నీ దగ్గర, అలా నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వస్తాడో తెలియదు, అలా నువ్వు పని చేస్తున్నప్పుడు నీ యొక్క ఆప్త మిత్రులు ఉంటారు కదా, మంచిగా చెడు వాళ్ళతో చెప్పుకుంటావు కదా, అక్కడికైనా వస్తాడు తెలియదు. ఆఖరికి నీ భార్య భర్త దగ్గరకు వస్తాడో తెలియదు, నీ కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తాడో తెలియదు. నీ వీక్నెస్ పాయింట్ ఎక్కడుందో అక్కడ కొట్టి నిన్ను అలా పండబెడతాడు. మరలా నువ్వు తిరిగి లేవాలంటే, మరలా నిలబడాలంటే ఇదిగో దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం పోరాడునది శరీరముతో కాదు గాని ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగుటకును. చూడండి, ఎవరైనా మనల్ని ఏమైనా ఎదిరిస్తే లేదా బెదిరిస్తే మనం బెదిరిపోకుండా ఎదురు నిలబడాలన్నా, మనల్ని ఎవరైనా బలవంతంగా పడవేస్తే మరలా లేచి నిలబడాలన్నా, ఎవరైనా మనల్ని పాపపు అంచెల్లోకి అలా తీసుకువెళ్తే దేవుని దగ్గరికి రాకుండా మనల్ని అలా బంధిస్తే మరలా నువ్వు నిలబడాలన్నా, మరలా వాడి యొక్క తంత్రాలను ఎదిరించాలన్నా దేవుడిచ్చి సర్వాంగ కవచం వాక్యం అనే ఖడ్గాన్ని నీ హృదయం నిండా నింపుకో. నీ మనసు నిండా వాక్యం ఉంటే ఏ మనిషి నిన్ను ఆపలేడు. మనిషే ఆపలేనప్పుడు సాతాను వాడెంత అపవాది, వాడి స్థాయి ఎంత. మీరు పర్ఫెక్ట్ గా నిలబడండి, పర్ఫెక్ట్ గా వాడిని ఎదిరించండి. మీ కాళ్ళ కింద చిత్తుగా తొక్కిస్తాను తెలుసా నేను. అంత బలం ఉంది మీ దగ్గర, అంత శక్తి ఉంది మీ దగ్గర. మీరు ఒక్కటే నిలబడాలి ఫస్ట్. ఇదనుకో లొంగిపోవద్దు, ఏదనుకో పడిపోవద్దు, ఏదో ఒక మాయలను చిక్కుకొని పోవద్దు. వాడు నిన్ను అలా అదివేస్తాను, నిన్ను అలా పులివేస్తాను నిన్ను. అప్పుడు ఏమైపోతావు? మరి దున్నపోతల్లో ఉంటాం మనం. నేలలో నడిచి చీమ కనిపిస్తుందా? పాపం అది తొక్కితే అది ఏమైపోతుంది? తిరిగి చూస్తే ఆకారాలు కూడా కనిపించి ఏమైపోయింది? నలిపివేయబడి.
వాడి ముందు మనం కూడా అంతే నలిపివేయబడతాం. జాగ్రత్త పడకపోతే, నిలబడకపోతే, సాతాను తంత్రాలను ఎదిరించకపోతే, దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచమైన వాక్యాన్ని ధరించుకొనకపోతే వాడి మాయలో అందరూ పడిపోతాం, అందరూ మోసపోతాం. చిన్న పెద్ద అని తేడా లేదు, దరిద్రుడు ధనికుడని భేదము లేదు, జాలి దయ కనికరం అలాంటివి ఏవి కూడా దేవుడికి ఏమాత్రం ఉండవు. అలాంటి వ్యక్తి, అలాంటి శక్తి చేతిలో మనం పడిపోకుండా ఉండాలయ్యా అంటే వాడి తంత్రం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాం మనం, వాటి నుంచి వాడు అలా ఎఫెక్ట్ ఇచ్చాడా, ఇది వాడి పనే, ఇలా చేసి ఈ తంత్రాలను ఉపయోగించి ఎంతమంది మోసగించారు తెలుసా? సింహాన్ని రెండు సార్లు ఓడించిన ఒక వ్యక్తి తనకంటే మరలా 3 అడుగులున్న వ్యక్తిని ఓడించిన వ్యక్తి, మరలా 1,000 మంది 10,000 మందిని చంపిన ఒక యుద్ధ శూరుణ్ణే ఏం చేసిందో తెలుసా? అది పడగొట్టేసింది వాడి తంత్రంతో. ఆ వ్యక్తి ఎవరు? దావీదు గారు ఒక గాడిద దవడుతో 1000 మందిని తెగ నరికిన వ్యక్తి. ఇదిగో ఎన్నిసార్లు గొలుసులతో తాళతో బిగించి కట్టిన ఒక మొలతాడులా తెంపేసుకొని వచ్చి ఒక యుద్ధ శూరుడు, ఒక యుద్ధ వీరుడు, ఒక విచిత్రకారుడు, బలం కలిగిన వాడు సంసోనునే పడద్రోసిందది. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు సుమారుగా 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభుల వారితో సమాలికుడుగా తిరిగి ఆయన శక్తి ప్రభావం ఏంటో తెలుసుకొని, ఆయనకు విచిత్రమైన స్వస్థతలు ఏంటో తెలుసుకొని, ఆయన యొక్క జీవితం ఏంటో తెలుసుకొని అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా నిలబడి యేసుక్రీస్తు దగ్గర సమాలికుడుగా ఉన్న వ్యక్తిని ఏం చేసినది? ఎవరి వ్యక్తి? యూదా. సంసోను కంటే బలవంతులమా మనం? దావీదు గారి కంటే శక్తివంతులమా మనం? ఇదిగో యూదా కంటే మనం జ్ఞానవంతులమా మనం? జ్ఞానవంతులం కాదు మనం. సొలొమోను గారు తెలుసు కదా, ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే దేశాలు వచ్చి వినేవాళ్ళు వాక్యాన్ని. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి వాక్యాన్ని వినేవాళ్ళనే, ఆయన యొక్క ప్రసంగిస్తుంటే, ఆయన యొక్క జ్ఞానాన్ని బోధిస్తుంటే, ఆయన ఒకసారి ప్లానింగ్ చేస్తే విచిత్రంగా ఉండే దేవుడు తిరిగి ప్లాన్ వేసి కట్టడానికి వీళ్ళు, అంత విచిత్రమైన జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలిగిన ఒక పాత నిబంధనలో జ్ఞానానికి తేరపడ్రస్ ఎవరయ్యా అంటే సొలొమోను గారు. ఈ వ్యక్తిని ఏం చేసింది తెలుసా? నేలమట్టం చేసేసింది. అది పడిపోయేదికా. అక్కడ సౌలు గారిని విడిచింది దేవుని ఆత్మ, దావీదు గారిని విడిచింది, సంసోను గారిని విడిచింది, నెక్స్ట్ యూదా గారిని విడిచింది, ఇదిగో ఇప్పుడు మాట్లాడుకున్న సొలొమోను గారిని కూడా విడిచింది. అయితే వాళ్ళు పడిపోయారు. నిలబడిన వ్యక్తులు ఎంతమంది తెలుసా? దావీదు పడిపోయాడు, మరలా నిలబడ్డాడు. మరలా యుద్ధసూడే దేవునికి ఇష్టానుసారంగా దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. సంసోను గారు మరలా పడిపోయాడు. చిట్ట చివరి క్షణం, నా తండ్రి నేనైతే తప్పును తెలుసుకున్నా, నా యొక్క శక్తి నాదే అనుకున్నాను కానీ నీదే, ఇదొక్కసారి అవకాశం ఇస్తే వీళ్ళందరూ నేలమట్టం చేసి నేను నీ దగ్గర చేరుకుని ఒక్క అవకాశం ఏంటంటే మరలా ఎదురు తిరిగి నిలబడి ఒక్క అవకాశంతో దేవుని ఆజ్ఞను మరలా పొందుకొని తన బలాన్ని పుచ్చుకొని ఆ యొక్క గోపురాన్ని ఏం చేశాడు? పగలగొట్టేశాడు. నిలబడ్డాడు మరలా ఆయన. సొలొమోను గారు అంతా సుమారుగా 700 మందిని పెళ్లి చేసుకుని 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకొని అంత సమస్తాన్ని అనుభవించి దాని బలానంతా వినియోగించి పడిపోయి మరలా తప్పును తెలుసుకుని సరిద్దబడి సామెతల గ్రంథం నుండి స్టార్ట్ చేసి ప్రసంగి పరమగీతంలో రాసి ప్రపంచంలో అత్యంత జ్ఞానుడిగా నిలిచిపోయాడు. ఇప్పటికీ గూగుల్ కొట్టండి, ప్రపంచంలో అత్యంత జ్ఞాని ఎవరు? సొలొమోను గారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో నిలబడ్డాడు ఆయన, మరలా ఎదిరించాడు. మరలా ఆయన ఓడిపోయిన వ్యక్తులు తెలుసా? ఇష్కరియోతు యూదా నిలబడలేకపోయాడు, పడిపోయాడు, మోసపోయాడు, భయపడిపోయాడు. ఇదిగో దుఃఖంతో, బాధతో, ఆవేదనతో చేరాని కార్యక్రమాన్ని చేసుకొని గురి పెట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఒక బిలాము పడిపోయాడు. నిలబడాలంటే మనతోనే ఉంటుంది. వాడు మనల్ని పడగొట్టొచ్చు కానీ మరలా నిలబడే శక్తిని దేవుడు ఇస్తారు. అంతటి బలవంతులం మనం. ఎలా ఉందాం మనం ఇప్పుడు? పడిపోయే వారిగా ఉందామా, నిలబడే వారిగా ఉందామా? సాతాను తంత్రాలు తెలిసి కూడా లోకంలో ఉన్న వాడి తంత్రాలను ఎదిగి లేదా వాడి తంత్రాలను తెలుసుకొని వాడిని ఎదిరించగలిగే ఒక శక్తిమంతులవుదామా? ఎందుకంటే వాడి విచిత్రమైన క్యారెక్టర్ వాడిది. అసలు అర్థం కాదు వాడి గురించి చెప్పాలంటే. కొంచెం దేవుని గురించి భయం భక్తులు ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది వాడి యొక్క క్యారెక్టర్. ఎందుకంటే వాడు చెప్తాడంటే ఏమైనా వింటే వాడు వినటానికి వాడు మంచి 2 చెవులు పంచేవు.
చూద్దామంటే వాడు కంటికి కనిపించడు. 2 కళ్ళ కదా నీకు 16 కళ్ళు తగిలించుకున్న వాడు కనపడ్డు. మరి అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? ఎలా వాడి గురించి తెలుసుకోండి, ఎలా ఎదిరిస్తావు అంటే వాక్యంతోనే వాడిని ఎదిరించాలి. వాక్యం కూడా అంత వినపడదు, కనపడదు. అంత శక్తివంతమైన వాక్యం నీ నరాల్లోకి వెళ్తే, నీ ఎముకల్లో మూలుగుల్లోకి వెళ్ళి నిన్ను శోధించి నిన్ను శుద్ధునిగా చేసి నిలబెట్టి వాడిని ఎదిరించే శక్తిమంతుడుగా నిన్ను తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? రైట్. దేని చిత్తం అయితే మరొకసారి ఈ వాక్యం దానిద్దాం. చిన్న ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానా. ఇదిగో తండ్రి, మీ ప్రేమైన పిల్లలతో ఎన్నో తండ్రి మీ బలమైన వాక్కులు ధ్యానించుకున్నాం తండ్రి. ఇన్ని రోజులుగా తండ్రి మీ పట్ల జీవించిన భక్తుల గురించి మేము ధ్యానించాం తండ్రి. స్టెఫెన్ గారి గురించి కానిచ్చు, పౌలు గారి గురించి కానిచ్చు, బయోజు గారి గురించి కానిచ్చు తండ్రి, ఒక పౌలు గారి గురించి కానిచ్చు, ఎంతో మంది భక్తుల జీవితంలో ఆలోచించిన మేము తండ్రి మమ్మును పాడు చేసి నిత్య నరకానికి పంపించే ఒక పన్నాగమే తండ్రి అపవాది గురించి మేము ఇన్ని రోజులు ధ్యానించలేకపోయాం. ఈ రోజు కొంత మట్టుకు తండ్రి ధ్యానించాం. ఇదిగో తండ్రి వాడి తంత్రాలు ఏంటి, వాడి శక్తి ఏంటి, వాడి ప్రభావం ఏంటి, వాడి స్థితిగతి ఏంటి, పూర్తి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. వాడిని ఎలా ఎదిరించాలంటే మేము ధరించుకోవాలి. వాడిని తండ్రి ఎలా పడగొట్టాలంటే మనం ఎలా నిలబడాలి, ఎలా తండ్రి ఒక సముద్రంలో అయితే చేప తండ్రి అలలకు ఏమాత్రము భయపడకుండా ఎలా ఎదురు ఈతు వెళ్ళి తండ్రి ఎలా తన జీవనాన్ని కొనసాగిస్తుందో, ఆకాశంలో పక్షి తండ్రి ఎంత గాలి వచ్చినా, ఎంత భయంకరమైన తుఫాన్లు వచ్చినా ఎక్కడ ఆగకుండా తన గమ్యం చేరేంత వరకు ఎగురుకుంటూ ఎలా వెళ్ళి తన గమ్యాన్ని చేరుకుంటారు. ఇదిగో తండ్రి కూడా విరిచే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని ఉన్నతంగా తండ్రి అనేక మందిని రక్షించగలుగుతాం. మీ చిత్తం అయితే తండ్రి అగ్నిలో కొందరినైనా తండ్రి ఈ ప్రాంతంలో ఉండేవారిని రక్షించగలుగుటకు ఆ యొక్క శక్తివంతమైన వాక్కులను తండ్రి వ్యాపారణ కృపచేతమ్మకు దయచేసి వాడిని ఎదిరించి వాడిని మా పాదాల కింద చిత్రకత్తించి అంత శక్తిమంతులు అగుటకు మీరే మమ్మల్ని తీర్చిదిద్దామని మీ అపారమైన కృపచేత ఇదిగో తండ్రి మీ పవిత్రమైన పాదాల చెంత అర్పిస్తూ మరొకడుతూ నా ప్రియులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉల్లూరు ప్రాంతంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి మా నుంచి వచ్చిన అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి. మా తమ్ముడిని, మా సత్యరాజుని పేరు మీరు జ్ఞాపకపరచుకొని మా తండ్రి మా వెనుకొస్తున్న నరసింహని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఉన్నతంగా వారిని ఎలా ఎదిరించాలో తండ్రి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి సిద్ధ మనస్సు కలిగి నిలబడి సత్తా సమర్థతను మా అందరికీ దర్శిస్తారని కోరుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మీ అందరికీ